దర్శన్ భోజనం చేస్తూ ఉంటే ఆనంద శరణ్య ఇద్దరు కూడా అక్కడే ఉంటారు. శరణ్య వడ్డిస్తూ ఉంటే దర్శన్ భోజనం చేస్తూ ఈరోజు వంట చాలా బాగుందమ్మా, నువ్వు చేసావా అని ఆనందను అడుగుతూ ఉంటే లేదు శరణ్య చేసింది అని ఆనంద చెప్పేసరికి దర్శన్ చాలా కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ప్లేట్లో చేతులు కడిగేసుకొని లేవగాని ఏంటి దర్శన్ అలా చేతులు కడిగేశావు అని ఆనంద అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా కడుపు నిండిపోయింది అని దర్శన్ కోపంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక శరణ్య బాధపడిపోతూ ఉంటే ఆనందకి ఏం అర్థం కాక శరణ్య వైపు చూస్తూ ఉంటుంది. దర్శన్ గదిలోకి వచ్చి ఇక బాత్రూంలో తను తిన్న భోజనం మొత్తం కూడా వామిటింగ్ చేస్తూ ఉంటాడు. అది చూసి శరణ్య ఏమైందండి అని అడుగుతూ ఉంటే నువ్వు చేత్తో అమృతం పెట్టినా సరే విషంతో సమానం, నువ్వు చేసిన భోజనం నేను తినను అని దర్శన్ చాలా కోపంగా చెప్తూ ఉంటే శరణ్య బాధపడిపోతూ ఉంటుంది. ఎందుకండి ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతూ ఉంటే నువ్వు అబద్ధాన్ని కూడా అందరినీ కూడా నమ్మించగలవు, అది నిజమని అందరినీ కూడా మాయ చేస్తావు అని దర్శన్ అంటూ ఉంటే అసలు నేను ఏ తప్పు చేశాను, ఏ నేరం చేశాను, ఎందుకు మీరు నన్ను ఇలా చేస్తున్నారు అని శరణ్య దర్శన్ని నిలదీస్తూ ఉంటుంది. శరణ్య అలా అడిగేసరికి దర్శన్ షాక్ అవుతూ తన వైపు చూస్తూ ఉంటాడు. మరి యాక్సిడెంట్ విషయం దర్శన్ శరణ్యతో చెప్తాడా, ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.